హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. ఈ వీడియోలో రీజనింగ్ టాప్ 300 క్వశ్చన్స్ సెకండ్ పార్ట్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎస్, సో హియర్ ఆర్ ద క్వశ్చన్స్. నిన్న ఆల్రెడీ నెంబర్ బేస్డ్ క్వశ్చన్ ఒకటి సాల్వ్ చేసాం, అలాగే ఇన్ఈక్వాలిటీస్ క్వశ్చన్స్ సాల్వ్ చేసాం, అలాగే ఒక లీనియర్ అరేంజ్మెంట్ పజిల్ అనేది సాల్వ్ చేసాం. ఓకేనా? ఈరోజు ఈ వీడియోలో నేను ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, టాపిక్ ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. ఇప్పుడు మనకు కనిపిస్తున్న క్వశ్చన్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ క్వశ్చన్, అలాగే నెక్స్ట్ సిల్లాయిజం నుంచి క్వశ్చన్స్, అలాగే నెక్స్ట్ సర్క్యులర్ అరేంజ్మెంట్ నుంచి క్వశ్చన్ అనేది సాల్వ్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి చూడండి. వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్, మనకి ఒక సిరీస్ ఇచ్చారు, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. ఓకే, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం క్వశ్చన్స్ అనేవి ఈ సిరీస్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ బేస్డ్ ఆన్ ద గివెన్ అరేంజ్మెంట్. మనకి ఇచ్చిన అరేంజ్మెంట్ ప్రకారం సిరీస్ ఎలా ఫామ్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లెటర్స్ని ఎంవియుఈ, యు స్టార్, ఇవి ఎలా ఫామ్ అయినాయో ఒకసారి చూద్దాం. ఎం ఫస్ట్ లెటర్, నెక్స్ట్ బి, నెక్స్ట్ యు స్టార్. Difference any letters? 1, 2, 3, 4. First difference is 4 letters. Next 1, 2, 3, 4, 5. So second difference is 5 letters. Alage next difference 1, 2, 3, 4, 5, 6. Sorry, letters kada akkada elements. Letters ante only M, B, Z, C, K ivi మాత్రమే అవుతాయి. అవి ఉన్నవన్నీ ఆ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్లో ఉన్న ప్రతిదాన్ని ఎలిమెంట్ అంటాం. ఓకేనా? ఎస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎంబియు స్టార్కి రిలేషన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం. ఫస్ట్ ఎం దగ్గర స్టార్ట్ చేసి, అంటే స్టార్టింగ్ పొజిషన్ దగ్గర స్టార్ట్ చేసి 4 లెటర్స్ గ్యాప్ ఇచ్చారు, నెక్స్ట్ 5 లెటర్స్, నెక్స్ట్ 6 లెటర్స్. మనం ఇప్పుడు 7 లెటర్స్ గ్యాప్ ఇచ్చి రాయాలి. ఓకే, 7 లెటర్స్ గ్యాప్ ఇస్తే 1, 2, 3, 4, 5, 6, 7 ఎలిమెంట్స్ గ్యాప్ ఇస్తే కనుక ఫస్ట్ పొజిషన్ వై రావాలి. ఓకే, థర్డ్ అండ్ ఫస్ట్ ఆప్షన్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటయ్యే ఛాన్స్ మాత్రమే ఉంది. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ ఎలా వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, హ్యాష్ బీటా Z9. సో హ్యాష్ బీటా Z9. నెక్స్ట్ మనకేం రావాలి? డబ్ల్యూ అనేది రావాలి. సో ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ సచ్ నంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్, ఈచ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై లెటర్ అండ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ సింబల్. ఓకే, హౌ మెనీ సచ్ నంబర్స్ ఆర్ దేర్ విచ్ ఈజ్ ఫాలోడ్ బై ఏ సింబల్ అండ్ ప్రిసీడెడ్ బై ఏ సింబల్. సింబల్, నంబర్, సింబల్ అనేది ఎక్కడెక్కడ వచ్చిందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సింబల్, నెంబర్ లేదు. నెక్స్ట్ సింబల్, నెంబర్, సింబల్ రావాలి, లేదు. నెక్స్ట్ సింబల్, సింబల్, ఓకే, సింబల్, నెక్స్ట్ సింబల్. సో నన్ ఆఫ్ దీస్. సో మనకి ఇలాగ సింబల్, నెంబర్, సింబల్ ఇలా ఈ సీక్వెన్స్లో సింబల్, నెంబర్, సింబల్ అనే సీక్వెన్స్లో ఎక్కడ మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ ఏవి అలాగా సెట్ అవ్వలేదు. ఒకసారి మళ్ళీ ఇంకోసారి చూద్దాం. సింబల్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింబల్, నంబర్ రావాలి. నెక్స్ట్ సింబల్, నెంబర్, సింబల్, నెక్స్ట్ సింబల్, సింబల్, నెంబర్, ఎస్, సింబల్, నంబర్. ఎక్కడ మనకి సింబల్, నంబర్స్ అనేవి రాలేదు. నన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ 9th to left of 21st ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మనం క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే
21st, 9th to the left of 21st from the left end. So 21 from the left end, ఇక్కడ నుంచి ఈ పొజిషన్కి మళ్ళీ లెఫ్ట్కి 9 పొజిషన్స్ వెళ్ళాలి. ఓకేనా? క్వశ్చన్ అదే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9th లెటర్ టు ద 21st ఫ్రమ్ లెఫ్ట్ ఎండ్. ముందరికి 21 వెళ్ళి మళ్ళీ వెనక్కి 9 వచ్చే కన్నా 21 minus 9 that is 12. 12 లెటర్స్ ఫార్వర్డ్కి వెళ్తే కనుక మనకి సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 9. మనం ఎన్ని నెంబర్స్ వెళ్ళాలి? ముందరికి 12 వెళ్ళాలి. 9 10 11 12. 12th ఎలిమెంట్. ఓకే, 12th ఎలిమెంట్ ఈజ్ U. Okay, yes, option C is your answer, third option. Next question. 4 of the following are alike in a certain way based on their positions in the given arrangement and so form a group. Which one in that does not belong to that group? A6W9. Okay, A6W9. మిడిల్ లో గ్యాప్ ఎన్ని? 3 letters గ్యాప్. ఓకే, నెక్స్ట్ M2B5. మిడిల్ లో 1 2 3 letters గ్యాప్. నెక్స్ట్ కాపీరైట్. సో మనకి ఇప్పుడు 2 ఆప్షన్లు సేమ్ లాజిక్తో సెట్ అయినాయి. 2 ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్ సేమ్ లాజిక్తో సెట్ అయినాయి. సో మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాం? కాపీరైట్ ఎస్, కాపీరైట్ ఎస్. 2 పక్క పక్కనే ఉన్నాయి. 3 నెంబర్స్ వదిలేయాలి అండ్ దెన్ VN. ఓకే, నెక్స్ట్ E8LY. E8 3 సింబల్స్ వదిలేదు లేదు చూడండి. A6 రాగానే L వచ్చేసింది. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ CKQ కాపీరైట్. ఇది కూడా ఒకసారి చూద్దాం. CK 1 2 3 వదిలేశారు. నెక్స్ట్ Q కాపీరైట్. సో ఇది కూడా సెట్ అయింది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If all the numbers are dropped from the arrangement, which of the following will be 12th from the right end? 12th element from the right end మనల్ని ఏం డ్రాప్ చేయమన్నారు? నెంబర్స్ డ్రాప్ చేయమన్నారు. ఓకేనా? నెంబర్స్ని కౌంట్ చేయకుండా జస్ట్ మిగిలిన సింబల్ అండ్ ఆల్ఫాబెట్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఎన్ని నెంబర్స్? 12th లెటర్కి వెళ్ళాలి. ఓకే, ఎస్. 1 2 3 నెంబర్ 4 5 6 7 8 9 10 11 12. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. 12 ఎలిమెంట్స్ మనకి రైట్ ఎండ్ నుంచి నెంబర్ని కౌంట్ చేయకుండా వెళ్ళాలి. ఓకే, సో స్టార్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఫస్ట్ సెట్ ఏది? ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ నుంచి క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్ సిల్లాయిజం బేస్డ్ క్వశ్చన్స్. మనల్ని ఇక్కడ సిల్లాయిజం ఇన్ దిస్ క్వశ్చన్స్ 2 statements followed by 2 conclusions numbered 1 and 2 have been given. You have to take 2 given statements to be true if they seem to be మనకి కామన్గా ఇచ్చే డైరెక్షన్సే. సిల్లాయిజం నుంచి మనకి క్వశ్చన్ వస్తుంది అంటే కనుక మనకి కామన్గా ఇచ్చే డైరెక్షన్సే ఇవి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, లాజికల్లీ ఫాలోస్ అడుగుతున్నారా, లాజికల్లీ డస్ నాట్ ఫాలోస్ అడుగుతున్నారా? లాజికల్లీ ఫాలోస్ అడుగుతున్నారా, డస్ నాట్ ఫాలో అడుగుతున్నారో దీని మీద మాత్రం ఒకసారి కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకేనా? సో మనల్ని ఇక్కడ లాజికల్లీ ఫాలోస్ అడిగారు. సో క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. నేను ఎప్పుడైనా సిల్లాయిజం స్టార్ట్ చేసినప్పుడు సిల్లాయిజం నేను వెన్ డయాగ్రామ్ అప్రోచ్తోనే సాల్వ్ చేస్తాను. దట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్ టు సాల్వ్ ద సిల్లాయిజం క్వశ్చన్స్. ఓకేనా? సో వెన్ డయాగ్రామ్ మోడల్, సమ్ డైలాగ్స్ ఆర్ సెంటెన్సెస్, సమ్ డైలాగ్స్ ఆర్ sentences. Next, some sentences are statements, some sentences are
statements. Okay, no dialogue is statement. Dialogue and statement మనకి ఎలాంటి రిలేషన్ తెలియదు, సో నెగిటివ్ కన్క్లూజన్ విల్ ఆల్వేస్ ఫాల్స్. ఓకే, ఏ రెండిటి ఎలిమెంట్స్ మధ్యలో డైరెక్ట్ రిలేషన్ తెలియకపోయినా నెగిటివ్ కన్క్లూజన్ ఆల్వేస్ ఫాల్స్. సమ్ స్టేట్మెంట్స్ ఆర్ సెంటెన్సెస్. సమ్ స్టేట్మెంట్స్ ఆర్ సెంటెన్సెస్. ఇక్కడ ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి కంపల్సరీగా సెంటెన్సెస్ అవుతాయి. ఓకేనా? సో ఆప్షన్ డి, ఓన్లీ 2 ఈజ్ ట్రూ. ఫస్ట్ వన్ ఫాల్స్, సెకండ్ వన్ ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్. All knobs are handles. All knobs are handles. Next, some handles are locks. Some locks are handles. Some locks are handles. ఇక్కడ ఏవైతే లాక్స్ ఉన్నాయో అవి కంపల్సరీ హ్యాండిల్స్ అవుతాయి. సో ఫస్ట్ వన్ ట్రూ. ఆల్ నాబ్స్ ఆర్ లాక్స్. నాబ్స్ అండ్ లాక్స్ డైరెక్ట్ రిలేషన్ మనకి తెలియదు. సో దిస్ ఈస్ false conclusion. Okay, yes, so only one true is your answer. Next question. Some reds are colors. Some reds are colors. Next, no colors are rocks. No colors are rocks. At least some colors are reds. At least some colors are reds. At least అనే వర్డ్ వస్తే కనుక at least మనం కన్సిడర్ చేయనవసరం లేదు. some colors are reds. ఓకే, సో దిస్ ఈజ్, ఇక్కడ మనకి ఏవైతే కలర్స్ ఉన్నాయో కంపల్సరీ రెడ్స్ అవుతాయి. దిస్ ఈజ్ ట్రూ కన్క్లూజన్. నెక్స్ట్, నో రెడ్ ఈజ్ రాక్. రెడ్కి రాక్కి మనకి డైరెక్ట్ రిలేషన్ ఏం తెలియదు. సో నో రెడ్ ఈజ్ రాక్ అనేది మనం డిస్కస్ చేయలేము. ఓకేనా? So conclusion 1, only one follows. Only one is true. Next, no point is grade. Next, all grades are marks. All grades are marks. Some marks are points. Marks and points, there is no direct relation, so we cannot conclude. Next, no mark is point. No mark is point. We cannot conclude no point is mark. So ఇప్పుడు మనం ఏం చేస్తామంటే some, no, these are the complementary pairs. Complementary pairs వస్తే కనుక అక్కడ either or కండిషన్ వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ is your answer. All and some not are the complementary pairs and some and no are the complementary pairs. So కన్క్లూజన్స్ లో మనకి కాంప్లిమెంటరీ పేర్స్ గనక వస్తే ఐదర్ ఆర్ కేస్ అనేది సో వస్తుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ మెయిల్స్ ఆర్ మెసేజెస్. ఆల్ మెయిల్స్ ఆర్ మెసేజెస్. ఆల్ మెసేజెస్ ఆర్ లెటర్స్. ఆల్ మెసేజెస్ ఆర్ letters. Okay, all mails are letters. True conclusion. Some letters are messages. Some letters are messages. True conclusion. ఇక్కడ ఏవైతే లెటర్స్ ఉన్నాయో అవి కంపల్సరీగా మెసేజెస్ అవుతాయి. అలాగే ఆల్ మెయిల్స్ అన్ని లెటర్స్ లోపలే ఉన్నాయి. ఓకేనా? సో బోత్ 1 and 2 follows. Both 1 and 2 are true. Next, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అయిపోయింది, అలాగే సిలాయిజం క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ ఒకటి సాల్వ్ చేద్దాం. ఓకేనా? 8 people sitting around a circular table, equal distance but not necessarily in the same order. Okay. Next, 8 people, all are facing towards the center. All are facing the center. Okay. Z is a third to left of C. C ki third to the left. First left, second left, third to the left, Z. Only one person sit between Z and A. Z and A. Only one person. Next, second possible case వచ్చేటప్పటికల్లా C, Z, A. Next, D is the third to right of A.
ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ టు ద రైట్. నెక్స్ట్ ఫస్ట్ రైట్, ఇన్వర్ట్స్ కాబట్టి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ టు ద రైట్. ఓకే. నెక్స్ట్ only 3 people sit between D and E. D and E, 3 people sits. X is the third to left of E. First left, second left, third left. First left, second left, third to the left. B is an immediate neighbor of X. B is an immediate neighbor of X. ఇక్కడ B కి పొజిషన్ లేదు, so this is the wrong one. Only this is the true ఫైనల్ డయాగ్రామ్. నెక్స్ట్ లాస్ట్ పర్సన్ ఎవరు మిగిలారు ఇక్కడ? ABCDEXY. వై అనే పర్సన్ ఇక్కడ మిగిలారు. సో దిస్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్. ఓకేనా? పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయండి. ఓకేనా? ఇక్కడ నేను మీకు క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని క్వశ్చన్స్ అనేవి ట్రై చేయండి. ఓకేనా? డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.